అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ భారత్ కు చమురు ముప్పు ఎంత ప్రమాదం ఉందనేసి ఒకసారి అంచనా వేద్దాం. ధరలు పక్కుమనే ప్రమాదం, రవాణా బీమా ఖర్చులు అధికమవుతాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. అమెరికా ఇజ్రాయెల్ మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించడంతో ఈ ప్రాంతంలో యుద్ధం తీవ్రతరమైంది. వెనిజులా అధ్యక్షుడిని అమెరికా బందీగా పట్టుకెళ్లిన పరిస్థితులు విషమించలేదు. అయితే ఇరాన్ పరిస్థితి అందుకు భిన్నంగా ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ దేశ ప్రజలు కూడా భిన్నంగా స్పందించే అవకాశం ఉందని GTRI అంచనా వేస్తుంది. తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు విఘాతం కలిగించి ధరలు పెరిగితే మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే హార్ముజ్ జలసంధి మూసివేతతో భారత్ చమురు రంగంపై ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. చమురు సహజ వాయువు రవాణాకు అత్యంత కీలకమైన 33 కిలోమీటర్ల పొడవైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తుంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20%, మన దేశం చమురు దిగుమతిలో 35 నుంచి 50% ఈ మార్గంలోనే రవాణా జరుగుతుంది. ఈ మార్గాన్ని మూసివేస్తే చమురు రవాణా నౌకలు అధిక దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఫలితంగా రవాణా ఖర్చులు, బీమా వ్యయాలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర $70 నుంచి $73 వద్ద ఉండగా ఈ ఉద్రిక్తల వల్ల $90 నుంచి $100 స్థాయిని మించవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇరాక్, సౌదీ అరేబియా, UAE నుంచి వచ్చే చమురు రవాణా నిలిపివేసే అవకాశం ఉంటుంది. మన దేశ చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే భారతదేశం ఆధారపడుతుంది. ధరలు పెరిగి డాలర్లో చెల్లించాల్సి వస్తే మన కరెంటు ఖాతా లోటు అధికమవుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనం కావచ్చు. దేశీయంగా రవాణా వ్యయాలు అధికమై ధరలు పెరగచ్చు. మన దేశం రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా నుంచి చమురు దిగుమతి పెంచుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఖర్చు, రవాణా సమయాన్ని పెంచే అంశమే. స్వల్పకాలంలో ముడి చమురు బ్యారెల్ ధర $90 మించితే చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇరాన్ పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా ఇప్పటికే ఆ దేశంతో మన ద్వైపాక్షిక వాణిజ్యం పరిమితంగానే ఉంది. 2025లో ఇరాన్ కు మన దేశం నుంచి $1.2 బిలియన్, అంటే దాదాపు 10,800 కోట్ల ఎగుమతులు వెళ్ళాయి. ఇందులో ప్రధానంగా బియ్యం, అరటిపళ్ళు, టీ ఉన్నాయి. అక్కడి నుంచి దిగుమతులు $408 మిలియన్, సుమారు 3,700 కోట్లుగా ఉన్నాయి. ఆ దేశం నుంచి పెట్రోలియం, కోక్, యాపిల్స్, ఖర్జూరం ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వాణిజ్యంలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఇజ్రాయెల్లోని తమ హైపో పోర్ట్ పూర్తిగా సురక్షితంగా ఉందని, కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని అదానీ గ్రూప్ ఆదివారం ప్రకటించింది. ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని, పోర్ట్ ఆస్తులు, మౌలిక సదుపాయాలు భద్రంగా ఉన్నాయని అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ తెలిపింది. అయితే ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు ఏవైనా పోర్ట్ను తాకాయా లేదా అనే విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. తాజా పరిస్థితిని పోర్ట్ అథారిటీ నిరంతరం పర్యవేక్షిస్తుందని, ఇజ్రాయెల్ రవాణా శాఖతో కలిసి పనిచేస్తున్నామని, వారి ఆదేశాల ప్రకారమే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. ఇక హార్ముజ్ జలసంధి ద్వారా రవాణాపై ఆంక్షలు విధించినందున ఇరాన్, గల్ఫ్ దేశాలకు కొత్త కాస్ట్ అండ్ ఇన్సూరెన్స్ ఫ్లైట్ ఒప్పందాలు చేసుకోవద్దని ఇండియన్ రైస్ ఎక్స్పోర్ట్ ఫెడరేషన్ తమ సభ్యులకు సూచించింది. CIF ఒప్పందం ప్రకారం సరుకును జలమార్గం ద్వారా రవాణా చేసేటప్పుడు దానికి అయ్యే ఖర్చులు, బీమా, రవాణా రుసుములను విక్రేతలే భరించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు విక్రయాలను ఫ్రీ ఆన్ బోర్డ్ నిబంధనలపై పూర్తి చేయాలని సభ్యులు IREF కోరింది. దీనివల్ల రవాణా, బీమా, ఇతర ముప్పులు అంతర్జాతీయ కొనుగోలుదారులపైన ఉంటాయి. GCCతో FTA ఆలస్యం కావచ్చు. 6 దేశాల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, సౌదీ అరేబియా, UAE, ఖత్తర్, కువైట్, ఒమెన్, బహ్రెయిన్తో స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కూడా ఆలస్యం కావచ్చు. ఈ దేశాల్లో మన దేశీయులు 1 కోటి మంది జీవనం సాగిస్తున్నారు. 2024-25లో GCCకి మన ఎగుమతులు $57 బిలియన్, అంటే సుమారు 5 లక్షల కోట్లకు పైగా, దిగుమతులు $121 బిలియన్, అంటే 10 లక్షల కోట్లు దిగుమతులు ఉన్నాయని తెలుస్తుంది. దీంతో GCCతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారత్ కు కాస్త ఆలస్యమయ్యే కనబడుతుంది. దానికి ముఖ్య కారణం ఇప్పుడు అమెరికా, ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది.